నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బిరసాదల ధైర్యం వీడు దొంగ దొరల వ్రతం పడతాడు మన రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంతన్న రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒకరు కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు దాడులెన్ని జరిగిన గాని గడవలేదు రేవంతన్న గంతకంతా ఎత్తుకు ఎదిగాడు ఒక్కనాడు పోలేదు ఒక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే ధ్యేయమంటున్నాడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరు కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు ఓహమంటూ లేని వాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం మన వంతుగా గన్నకు తోడుందా తెలంగాణ పులి బిడ్డ మరవబోదు నిన్ని గంట జై జై మా రేవంతన్న గన్నది మన తెలంగాణ రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరు కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు రాజ్యమొచ్చి ఏడేళ్ళాయే రాతలింకా మారకపాయే మోసగాడి చేతుల జిక్కిల్ది నాటి నుండి నేటి వరకు నిటుగా నిలదీస్తున్నాడు మేలుకోరా తమ్మి ఇప్పుడైనా గుండె నిండా దమ్మున్నోడు కొండనైనా కొడుతాడు ఆడు ఎవడు ఈడు ఎవడు అందరం రేవంతు వెంటే రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరు కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరు కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బిరసాదల ధైర్యం వీడు దొంగ దొరల వ్రతం పడతాడు మన రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంతన్న రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒకరు కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు దాడులెన్ని జరిగిన గాని దడవలేదు రేవంతన్న గంతకంతా ఎత్తుకు ఎదిగాడు ఒక్కనాడు పోలేదు ఒక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు
వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు. మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు. ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొనగాడు. ఓహమంటూ లేని వాడు అందరినీ కలిపేటోడు. ఆనాటి రోజులు తెస్తాడు మన ఆశలన్నీ తెచ్చే నాయకుడు. ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం. మన వంతుగా గన్నకు తోడుందా తెలంగాణ పులి బిడ్డ మరవబోదు నిన్ని గంట. జై జై మా రేవంత్ అన్న గన్నది మన తెలంగాణ. మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు. ఒకరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. రాజ్యమొచ్చి ఏడేళ్ళాయే రాతలింకా మారక. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి మనోజ్ హస్తం గుర్తు మీద ఓటేసి గెలిపించడం కోసం గడప గడప ప్రచార కార్యక్రమంలో భాగంగా విచ్చేసినటువంటి ఎమ్మెల్యే శంకర్ నాయక్ గారికి, అదేవిధంగా అభ్యర్థి నిరంజన్ రెడ్డి గారికి, కోదాల జానకిరామ్ రెడ్డి గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ రాబోయే ఎన్నికల్లో 11వ తారీఖు జరిగేటటువంటి ఎన్నికల్లో హస్తం గుర్తు మీద ఓటేసి అత్యధికమైనటువంటి మెజారిటీతోటి మనోజ్ని కౌన్సిల్కి పంపించాల్సిన అవసరం ఉన్నది. మరి ఈ వార్డులో ఉన్నటువంటి డ్రైనేజ్ సమస్య కానీ, లేకపోతే సీసీ రోడ్ల సమస్య కానీ, కరెంట్ సమస్యనా, వాటర్ సమస్యనా, మరే ఇతర సమస్యలు ఉన్నప్పటికీ ఇక్కడ 25వ వార్డులో మనోజ్ని గెలిపిస్తే ఆ పూర్తి బాధ్యతలు మన ఎమ్మెల్యే శంకర్ నాయక్ గారు తీసుకొని ఈ వార్డుని డెవలప్ చేసడంలో మన ప్రధాన పాత్ర వహిస్తారని తెలియజేసుకుంటూ 48 వార్డుల్లో అత్యధికమైన మెజారిటీ 25వ వార్డు నుంచి రావాల్సిందిగా కోరుకుంటూ, అదేవిధంగా 48 మిర్యాలగూడ మున్సిపాలిటీలో అభివృద్ధి చెందినటువంటి వార్డుగా ఏదైనా ఉంది అంటే భవిష్యత్తులో ఈ వార్డే మొట్టమొదటి స్థానంలో ఉంటుంది. దానికి ప్రత్యేకమైనటువంటి బాధ్యత పాత్ర ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారు తీసుకుంటారని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరొకసారి 25వ వార్డు ఓటర్లందరికీ పేరు పేరున పాదవందనం తెలియజేసుకుంటూ ఈరోజు మన గౌరవనీయులు పెద్దలు నిరంజన్ రెడ్డి గారు, అదేవిధంగా గోదాల జానకిరామ్ రెడ్డి గారు, మా కళ్యాణ్ నాయక్ గారు, ఇక్కడ వచ్చిన అక్కలు, చెల్లెలు, తమ్ములు, అందరూ కూడా పేరు పేరు నమస్కారాలు. ఏదేమైనా చాలా సంతోషం. ఇంతమంది అక్కలు వచ్చి మా మనోజ్ని ఇంతమంది దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు. అదేవిధంగా నిరంజన్ గారు 2 సార్లు ఇక్కడ కౌన్సిలర్గా చేసినాడు. జానకిరామ్ రెడ్డి మొన్నటిదాకా బాగా సేవ చేసినాడు. పిఎల్ఆర్ గారు మన ఎమ్మెల్యేగా మన మిర్యాలగూడ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఎంపీ గారు రవిరెడ్డి గారు కూడా ఈ ప్రాంతానికి అభివృద్ధి చేయాలని మొన్న ఆయన కూడా కంకణ బొద్దులే రేపు రాబోతున్నాడు. ఇంతమంది మేము ఉన్నాం, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ గారు ముగ్గురం ఉన్నాం. ఇక్కడ ఏదైనా అరాకుర పనులు మిగిలిపోయి ఉంటే తప్పకుండా మీ పనులను మేము చేస్తే సిద్ధంగా ఉంటాం. అదేవిధంగా రేపు జరగబోయే ఎన్నిక ఏదైతుందో 11వ తారీఖు నాడు మీ అమూల్యమైన ఓటు అడ్డం కూర్చుని ఓటేయాలి. మనోజ్ని భారీ మెజార్టీతో గెలిపించాలి. ఏంటంటే భారీ మెజార్టీ గెలిపిస్తే ఒక విషయం జరుగుతుంది. ఇక్కడ ఎంత ఓట్లు మెజార్టీ ఎక్కువ వస్తే అన్ని ఇల్లు ఇవ్వగలుగుతాం, ఇంత పని చేయగలుగుతాం, అన్ని నిధులు ఇవ్వగలుగుతాం. కాబట్టి దయచేసి మీరందరూ కూడా హస్తం గుర్తు మీద ఓటేసి గెలిపిస్తే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సన్నబియ్యం వచ్చింది, రేషన్ కార్డు వచ్చినాయి, ఇందిరం ఇళ్ళు వచ్చినాయి. ఇవన్నీ మళ్ళీ మీకు కావాలి. మన ముఖ్యమంత్రి గారు సభ పెట్టిరు, మన బిఎల్ఆర్ గారు సభ పెట్టించారు. అలా అర్బన్కు 3,500 ఇస్తున్నాడు. కాబట్టి మీ వార్డులో కూడా మిగిలిపోయినవి ఉంటే పనులు ఉంటాయి. నిరంజన్ అన్న కానీ, మనోజ్ కానీ, జానకిరామ్ రెడ్డి కానీ వీరందరి ద్వారా పని చేయించే బాధ్యత మాది. మీరు మాత్రం ఒకరోజు ఓటు గెలిపించాలని కోరుకుంటున్నాం. రైట్. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల నగారం మోగింది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు బలపరిచిన అభ్యర్థులు తమ యొక్క ఎన్నికల ప్రచారాన్ని హోరాహోరుగా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మిర్యాలగూడ మున్సిపాలిటీలో 25 వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి అడవత్ మనోజ్ ఉన్నాడు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే, హార్ట్లీ కంగ్రాచులేషన్స్. ఏ విధంగా కొనసాగుతుంది ఎన్నికల ప్రచారం? ఇప్పుడే ఎమ్మెల్సీ కేతావ శంకర్ నాయక్ గారు కూడా వచ్చి మీ ఇంటింటి గడప ప్రచారంలో పాల్గొన్నారు. ఏ విధంగా ప్రజలు స్పందిస్తున్నారు? చాలా అద్భుతంగా స్పందిస్తున్నారు. ఈ 25 వార్డు ప్రజలందరూ నాకు చాలా అద్భుతంగా సహకరిస్తున్నారు. అలాగే జానకిరామ్ రెడ్డి గారు, నిరంజన్ రెడ్డి గారు ఆశీస్సుతో ఇక్కడ భారీ మెజార్టీతో గెలుస్తారని కోరుకుంటూ జై కాంగ్రెస్.
మొత్తం మీద మీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ఎగరేస్తుందని మీరు అంటున్నారు. మరి ప్రధాన పార్టీలు బలపరిచిన అభ్యర్థులు బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, సిపిఎం కానీ అన్ని వార్డులలో మేమే గెలుస్తామని వారు చెప్తున్నారు. మీరేమో మేము గెలుస్తామని అంటున్నారు. దీనిపై మీరేమంటారు? ఎవరి 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 ఆలోచన వాళ్ళకు ఉంటాయండి. మాకు 25 వార్డులో మేము గెలుస్తామని జానకిరామ్ రెడ్డి ఆశిస్తోని, ఏంటి సార్ ఆశిస్తోని ఇక్కడ వార్డు అభివృద్ధి చాలా అద్భుతంగా జరిగింది వీళ్ళ ఆధ్వర్యంలో. ఖచ్చితంగా మేము గెలుస్తామని 100% అనుకుంటున్నాం. మీరు గెలిచిన తర్వాత మీ వార్డు ప్రజలకి ఎటువంటి సమస్యలు పరిష్కరిస్తారు? ప్రతి ఒక్కటి ఇక్కడ సీసీ కెమెరాలు పెట్టిద్దాం అనుకుంటున్నాను. ప్రతి ఒక్క వార్డులో డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నా, ఏ ప్రాబ్లం ఉన్నా ప్రతి ఒక్కటి దగ్గర నుండి చూసుకుంటానని కోరుకుంటున్నాను. అందరికీ చేస్తున్నాను. ఉన్నటువంటి మున్సిపాలిటీ ఎన్నికలలో ఏదైతే అభ్యర్థిగా పోటీ చేస్తున్న వ్యక్తులు తమ యొక్క ఎన్నికల ప్రచారంలో ఇంటింటికి గడపకు తిరుగుతూ ఓట్లను అభ్యర్థిస్తుంటారు. అదే గెలిచిన తర్వాత ఓన్లీ వాళ్ళ ఇంటికి పరిమితం అవుతారు. ఆ ఓటర్లు అంటే ఆ ప్రజలు వచ్చేసి మీ ఇంటికి ఇళ్ళ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంటారా? అలాంటిది ఏం లేదండి. నేను యువతని, నాకు ఎలాంటి ఉద్యోగం లేదు, ఎలాంటిది ఏం లేదు. 100% ఇక్కడ కాలనీకి 25 వార్డుకి ఖచ్చితంగా వాళ్ళ కొడుకులాగా, వాళ్ళ తమ్ముళ్ళలాగా ఇక్కడ పనిచేస్తానని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జానకిరామ్ గారు ఉన్నారు. చెప్పండి సార్, ఈ యొక్క వార్డులో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా మీరు సపోర్ట్ చేస్తున్నారు, మనోజ్కి సపోర్ట్ ఇస్తున్నారు. ఏ విధంగా కొనసాగుతూ ఉంది? మీ వార్డు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ ఎన్నికల ద్వారా? మేము గత 10 సంవత్సరాల నుంచి కూడా మా నిరంజన్ రెడ్డి అన్నగారు అయితేనేమి, నేనైతేనేమి ఈ వార్డుకు ప్రజాసేవలో నిమగ్నమై ప్రతి ఒక్కరికి, వార్డు ప్రజలకు ఏ సమస్య ఉన్నా కానీ వెంటనే స్పందించి అనునిత్యం వాళ్ళ వెంట ఉంటూ ఈసారి రిజర్వేషన్లో భాగంగా మన ఎస్టీ సోదరుడు, నా తమ్ముడి సమానుడు, సోదర సమానుడు మనోజ్కి ఈ టికెట్ కేటాయించడం, బిఎల్ఆర్ గారి సహకారంతో టికెట్ కేటాయించడం జరిగింది. ఆ మనోజ్ మీద కూడా మనోజ్కి ఎందుకు కేటాయించామంటే కూడా మనోజ్ యువకుడు, ఏదో ఒక రిటైర్డ్ ఎంప్లాయీకో లేకపోతే మహిళకో ఇస్తే మా వార్డు అభివృద్ధి చెందదు అనే ఆలోచనతోటి ఒక యువకుడికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి ప్రియతమ శాసనసభ్యులు బత్తల లక్ష్మారెడ్డిపై మేము తీవ్రంగా నేనైతేనేమి, నిరంజన్ రెడ్డి గారు అయితేనేమి తీవ్రంగా ఆయనపై తెచ్చి ఒత్తిడి తెచ్చి ఈ యువ నాయకుడికి అవకాశం ఇచ్చాము. అలాగే ఈ మనోజ్ కూడా మేము ఎలాగైతే చేశామో ఇతను కూడా ఇక ముందు మాకు రెట్టింపు సేవ చేస్తాడనే నమ్మకం మాకు పూర్తిగా ఉంది. సేవ చేయగలుగుతాడు యువకుడు. ఖచ్చితంగా మనోజ్ని ఈ హస్తం గుర్తుపై రేపు 11వ తారీఖు జరిగే పోలింగ్లో హస్తం గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపిస్తే మాకంటే రెట్టింపు మనోజ్ మీకు అందుబాటులో ఉండి, అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తాడని కోరుకుంటూ ధన్యవాదాలు. ఇప్పటికే మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు సిపిఎంతో పొత్తుతో వెళ్తున్నారు. మరి వాళ్ళని ఏ విధంగా మీరు ఢీకొట్టబోతుంటారు? మరి ఎట్లా సమాధానం చెప్తారు వారు? ఇప్పుడు ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తలపెట్టినటువంటి పథకాలు అయితేనే ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఇప్పుడు బీఆర్ఎస్ పాలనలో ఏం జరిగింది, ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో ఏం జరుగుతుంది? ఇందిరమ్మ ఇల్లు అయితేంది, ఫ్రీ కరెంట్ అయితేనేమి, కరెంట్ బిల్ ఫ్రీ కరెంట్ అయితేనేమి, ఈ సన్న బియ్యం అయితేంది, ఫ్రీ బస్సు అయితేనేమి, ఇవన్నీ కూడా ప్రజలకు లోతుగా ప్రతి గడపకు లబ్ధి పొందుతున్నారు. మినిమం ఎంత లేదన్నా ప్రతి ఇంటికి కూడా ఈ ఫ్రీ కరెంట్ అంటే మినిమం 800-900 బిల్లు వరకు కూడా ఫ్రీ వస్తుంది. అదే కాకుండా ఈ సన్నబియ్యం రూపంలో మనం అదే సన్నబియ్యం బయట కొన్నట్టయితే ఇవాళ మినిమం 50 నుంచి 60 రూపాయలు కేజీ బియ్యం ఉంది. దాని సన్నబియ్యం మనం ఫ్రీగా ఇస్తున్నాము. అది ఒక వ్యక్తికి వచ్చేసి మినిమం నా అంచనా ప్రకారం ఒక 2500 వరకు వాళ్ళకు లబ్ధి పొందుతున్నారు ప్రతి ఓటర్ కూడా. కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంపై నమ్మకంతో ఓటేసి గెలిపిస్తారని, మా ఒక్క వార్డే కాదు మిర్యాలగూడ మున్సిపాలిటీనే కైవసం చేసుకుంటారని నమ్మకంతో మేము ముందుకెళ్తున్నాం. మేము ఏ పార్టీ అన్నారు కాబట్టి మేము అడుగుతున్నాము. నిజమైన కార్యకర్తలు అంటే ఓన్లీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలకే ఆ యొక్క సంక్షేమ పథకాలు అందుతున్నాయి, నిజమైన పేదవాడికి అందట్లేదని చెప్పేసి కూడా కొంతమంది ప్రత్యర్థి పార్టీకి సంబంధించిన నాయకులు చెప్తున్నారు. మరి దీనిపై మీరేమంటారు? ఇది వాస్తవానికి మన ఇంట్లో ఒక 2 అన్నదమ్ములు ఉంటే తమ్ముడు సుఖంగా ఉంటే అన్నవరవ లేని పరిస్థితి ఈ రోజులు. మీరు అలాంటి అపోహలు నమ్మకండి. దయచేసి మీడియా మిత్రులకు నేను తెలియజేసేది అంటే మీరు గడప వెళ్ళి మీరు ఎంక్వైరీ చేసుకోండి పర్సనల్గా. ఆపోజిషన్ ఉన్నోళ్ళు ఏదైనా మాట్లాడతారు, అది కామన్. అది ఎందుకంటే నా వల్ల కాదు, నేను చేయలేని పరిస్థితిలో చేస్తూని కూడా నేను అభరణాలు వేయడానికి సిద్ధంగానే ఉంటారు. అది అన్ని అపోహలు. మీరు కావాలంటే మీరు ఎంక్వైరీ చేసుకోండి. మా వార్డులో 48 వార్డులలో కూడా అత్యధిక మెజార్టీ తోటి మా వార్డు 25వ వార్డు మా అభ్యర్థి మనోజ్
అత్యధిక మెజార్టీతోటి గెలవమంటారా? రికార్డ్ చేసుకోమంటారా? ఇది రికార్డ్ చెప్తున్నాను, అత్యధిక మెజార్టీతోటి గెలుస్తుంది మా వార్డు. అయితే 25వ వార్డులో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి అడావత్ మనోజ్ కి ప్రజలంతా మా వెంటే ఉంటున్నారని చెప్పేసి కూడా వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏదైనప్పటికీ ఈ నెల 11న మనము వేచి చూడాల్సిన అవసరం ఉంది. 13న కౌంటింగ్, అదే రోజున ఫలితాలు కూడా వెలువడి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏ పార్టీ ఏం గెలుస్తుందని చెప్పేసి కూడా మనం ఉత్కంఠతో ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఏదైనప్పటికీ మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి విజయ పదంలో నడిపించేందుకు ప్రజలంతా ఆశిస్తారని చెప్పేసి కూడా మనం కోరుకుందాము. మొత్తానికి ఓటు స్టూడియో కెమెరామ్యాన్ జానీతో మహేష్, సత్య న్యూస్, మిర్యాలగూడ.